ప్రస్తుతం రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబర్ని రావణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద తన మీద దేశద్రోహం కేసులు పెట్టి నెల్లూరు జైలుకు పంపారు. తనను అరెస్ట్ చేయడం తప్పు అనే విధంగా ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులు కానీ, ముఖ్యంగా కొంతమంది దళిత నాయకులు కానీ, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు తనకు మద్దతు తెలుపుతున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? తను చేసిన పని వల్ల అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తనను అరెస్ట్ చేయడం తప్పా రైటా? యాక్చువల్గా నేను హిందూ సంబంధించిన వ్యక్తి. నేను హిందుత్వం అంటే నాకు నమ్మకం. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మతాన్ని నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని బట్టి అందరం అన్ని మతాలను గౌరవించాలి. ఇప్పుడు అతనికి నచ్చలేదనుకోండి, సైలెంట్గా ఉండి క్రిస్టియనో ఏదో ఆ మతంలోకి వాళ్ళని ఎంకరేజ్ చేసుకోండి, తప్పులేదు. దాన్ని ఎవరు కూడా కాదనరు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరిష్టం వాళ్ళది. అంతేగాని ఎదుటి మతాన్ని కించపరిచి వాళ్ళని అవహేళన చేసి వాళ్ళ దేవుళ్ళని దేవతల్ని ఇది చేస్తే ఎలా ఉంటుందంటే, రేపొద్దున్న వీళ్ళందరూ కలిసి నీ మీద దాడి చేశారనుకో, దాన్ని మళ్ళీ ప్రభుత్వాన్ని చుడతారు. అసలు మీ మనసులో ఉన్నదా, లేదంటే గతంలో వైసీపీ వాళ్ళు చేసినట్టు హిందూ దేవాలయం మీద దాడులు, హిందూ దేవాలయ ఆస్తుల మీద దాడులు, ఇక్కడ అమ్మవారి గుళ్ళో రథాలు ఎత్తుకెళ్ళిపోవడం వాళ్ళు చేశారు. వాళ్ళు పక్కాగా హిందూ వ్యతిరేకి వైసీపీ పార్టీ, అది మాకు తెలిసిన విషయమే. వాళ్ళ ప్రోద్బలంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు అనేది నాకు కొద్దిగా చిన్న డౌట్గా ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా ప్రజాస్వామ్యం మనకు మాట్లాడే హక్కు ఇచ్చింది కదని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు, తరిమి కొడతారు. భారతదేశమే హిందుత్వంతో హిందూ సమాజానికి సంబంధించిన మూలాలు ఉన్న దేశం ఇది. ఈ దేశంలో ఉంటూ దేశానికి సంబంధించి వ్యతిరేక మాటలు మాట్లాడితే దేశద్రోహం చట్టం పెట్టకుండా ఏం పెడతారు? ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా హిందూ మతం తీసుకోమన్నారా, లేదంటే హిందూ మతం గురించి ఏమైనా మాట్లాడమన్నారా? నీకు ఏ మతం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ మతం గురించి గొప్పగా చెప్పుకో, బాగుంది అది ఇదని. అంతేగాని ఇంకో మతాన్ని కించపరిస్తే మాత్రం కబడ్దార్, పద్ధతి కాదు అది. అంటే ఇక్కడ చాలామంది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనే పేరుతోనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తన మీద తప్పుడు కేసులు పెట్టి తను అరెస్ట్ చేసిందని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా ప్రశ్నిస్తేనే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందా, లేదంటే ఇంక అంతకు మించిన మితిమీరిన మాటలు మాట్లాడినందుకు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఆయన మాట్లాడే దాంట్లో ఏదైనా ప్రజలకు సంబంధించి కానీ, ఏదైనా రాష్ట్రానికి సంబంధించి కానీ, ఏదైనా దేశానికి సంబంధించి సమస్య అని చెప్పాడా? ఏ సమస్య చెప్పాడు చెప్పండి? ఏ సమస్య చెప్పలేదు. ఓన్లీ హిందూ దేవతల్ని దేవుళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడాడు. చాలా తప్పు కదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి ఏది పడితే అది మాట్లాడతారా? మీకు వెనకమాల ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మీకు డబ్బులు ఇస్తున్నారో మరి ఏమి ఇస్తున్నారో నాకైతే పూర్తిగా ఆధారాలు నాకు తెలియదు. చాలా తప్పది. ఏదైనా సమస్య ఉంటే దాని మీద పోరాడండి. మీతో పాటు మేము కూడా వస్తాం. మేము హిందూ సంబంధించిన వ్యక్తులు అయినా కూడా ప్రజా సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద ఏమైనా పోరాడితే మేము కూడా మద్దతు తెలుపుతాం. అంతేగాని ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేరు. అంటే ప్రశ్నిద్దాం అనే పేరుతో, గవర్నమెంట్ని ప్రశ్నిస్తాం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్స్ అని, లేకపోతే మీడియా అని పెట్టి ఒక అధికారిక పదవిలో ఉన్న డిప్యూటీ సీఎంని, డిప్యూటీ స్పీకర్ని పచ్చిగా అరే పవన్ కళ్యాణ్ ఈ నోట్లు అన్నట్టు ఇలా మాట్లాడడం కానీ, లేకపోతే వీడియోల్లో యూట్యూబ్లో చేసే వీడియోల్లో రాముడిని, సీతని, హిందూ గ్రంథాలని, సనాతన ధర్మాన్ని పచ్చిగా బూతులు తట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ప్రశ్నించడం అంటారా? నేను అదే చెప్తున్నాను కదండి, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన హిందూవాది, ఆయనకి దేవుళ్ళు అంటే ఇష్టం, ఆయన మాల వేసుకుంటాడు, దీక్షలు చేస్తాడు, అన్నీ చేసుకుంటాడు. ఆయన టార్గెట్ చేసి మీరు తిట్టడం ఏంటండి? తప్పు కదండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా నాకు తెలిసి జెన్యూన్గా ఉంటాడు, ఎటువంటి మచ్చలేని వ్యక్తి. అతను ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మీద, ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసం, రాష్ట్రం కోసం తపన పడుతూ ఉంటాడు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా లేడు, రాజకీయ ప్రయోజనాలకు కానీ దేనికైనా కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన వ్యక్తిత్వం గురించి చాలామంది మాట్లాడుకుంటాడు. ఆయన గొప్ప దేశభక్తుడు కూడా, నాకు తెలిసి గొప్ప దేశభక్తుడు కూడా. అలాంటి వ్యక్తిని మీరు కించపరిచి మాట్లాడి అతను టార్గెట్ చేస్తే అది సమస్య మీద పోరాటం అంటారండి. దాన్ని ఏమంటారంటే, ఒక వ్యక్తుల్ని బయటికి లాగి వాళ్ళని ఏదో విధంగా బదనాం చేయాలని ఒక దురుద్దేశం, బురద చల్లాలనే దురుద్దేశం తప్పించి ఇంకోటి లేదని చెప్పి నేను చెప్తున్నాను. మరి ఇక్కడ చాలామంది ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, కేరన్ అని, కోడాలని, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటువంటి కీలకమైన నేతలందరూ కూడా మా పార్టీ మద్దతు రావణ్కుంటుంది, రావణ్ ఎటువంటి తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? గతంలో వైసీపీ 5 ఏళ్ళు ఏం చేసింది, ఇప్పుడు కూడా ఇటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయడం మీద మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి. పక్క రాష్ట్రంలో ఇలాగే
నేను దాన్ని ఏమంటారు సనాతన ధర్మానికి వ్యతిరేకిని నేను దాన్ని ఏమంటారు అదే ఏ మతంకి ఇంట్రెస్ట్ లేని వ్యక్తిని నేను అని అన్నోళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. పార్టీ కూడా అధికారంలో రాలా. ఇప్పుడు ఆ కోవకు చెందిన వైసీపీ పార్టీ కూడా ఆ పార్టీలో ఉన్నదంతా దొంగలు. వాళ్ళంతా ఒక మతాన్నే ఇది చేస్తారు, హిందూ మతాన్ని అస్సలు ఎంకరేజ్ చేయరు. మరి వాళ్ళ మతం ఏం చెప్పిందో నాకైతే తెలియదు, కానీ మా మతంలో అయితే ఒకటే చెప్తారండి, అన్నీ కూడా ఎదట మనిషికి సాయం మన దగ్గర ఉన్నది తీసి పెట్టాలని చెప్తారు. అంతేగాని ఏ దేవుడిని కించపరచండి, ఏ దేవతల్ని కించపరచండి అని చెప్పి ఎవరు చెప్పరు. ఎందుకంటే అందరినీ గౌరవించుకోవాలి, అందరం అన్నదమ్ములు. మనం ఉన్న భారతదేశంలో కూడా హిందూ ముస్లిం అన్ని మతాలు కలిస్తేనే మనం భారతీయులం అవుతాం. అంతేగాని ఒక మతం ఓడుని కించపరిస్తే మనం భారతీయులు అవ్వం. అది ఈ ఇండియాలో కూడా ఉండే అర్హత కూడా ఉండదు అలా కానీ మాట్లాడితే. ఎప్పుడు కూడా అలా మాట్లాడమని నోరు కంట్రోల్లో పెట్టుకోండి. వైసీపీ నాయకులు ఆడుతున్న డ్రామాలోనే ఈ వ్యక్తి ఒక రోల్ మాత్రమే, రావణ్ అనే వ్యక్తి. వాళ్ళు గతంలో అధికారం కోసం ఏదైతే హత్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టారో ఇప్పుడు అదే దిశగా వెళ్తున్నారు. క్లియర్ కట్గా కనబడుతుంది. రావణ్కి మద్దతు ఇస్తున్నారంటే వీళ్ళు మత విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలో రావాలని ఒక దురుద్దేశపు కుట్ర తప్పించి ఇంకోటి లేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అఫీషియల్గా సోషల్ మీడియాలో ట్వీట్ చేసి రావణ్కి నా మద్దతు ఉంటుంది, దాని ఎటువంటి తప్పు లేదు, కూటమి ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తుందని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి హిందూ వ్యతిరేక కార్యక్రమాలకే కానీ లేదంటే అటువంటి వ్యక్తులకు కానీ నేరస్తులకు కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ హిందూ వ్యతిరేక పార్టీ వైసీపీ అని చెప్పుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అఫీషియల్గా సపోర్ట్ చేయడం వల్ల? నేను ఒక మాట చెప్తానండి, హత్యలు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాళ్ళని, గంజాయి అమ్మే వాళ్ళని, మర్డర్లు చేసేవాళ్ళని, బ్లేడ్ బ్యాచ్ని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసేది ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అతనికి ఒకటి ఏది చేసినా కూడా అధికారంలో రావాలి. సొంత బాబాయిని చంపి దాన్ని వాడుకొని అధికారంలో వచ్చాడు. తర్వాత సొంత చెల్లిని ఎల్లగొట్టాడు ఆస్తుల కోసం. ఇప్పుడే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అది ఎంత కాడికి మంచిది కాదండి. గతంలో చాలామంది నాయకులను చూసాం, దేవుళ్ళని దేవతల్ని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే కాలగర్భంలో పంచభూతాల్లో కలిసిపోతారు, కబర్దారని చెప్తున్నాను. ఇక్కడ ప్రకాష్ రాజు కూడా మాట్లాడుతూ రావణ్ది తప్పులేదు, తన మీద కావాలని ఉపా చట్టాలు దేశద్రోహం చట్టాలు పెడుతున్నాడు, అంత తప్పేమీ చేయలేదని చెప్పి ప్రకాష్ రాజు కూడా మద్దతు ఇస్తూ మాట్లాడుతున్నారు. ఆయనకి ప్రస్తుతం రావణ్కి ఉన్న సంబంధం గురించి ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. దీని గురించి మీరేమంటారు ప్రకాష్ రాజు మద్దతు ఇవ్వడం మీద? చెప్పాను కదా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి వైసీపీ కుట్ర. ఇది అతను నాస్తికుడు, ఇతను నాస్తికుడు. మీకు నమ్మకం లేకపోతే నమ్మకం లేనట్టు ఉండండి. అంతేగాని ఇతర మతాల దేవతల మీద కానీ పిచ్చిగా మాట్లాడి పిచ్చిగా కానీ వాగితే నాలిక కోసేస్తారు. అదొకటి గుర్తుంచుకోండి. మీకేమైనా ప్యాకేజీ అందితే వెళ్ళి జోలో పెట్టుకోండి. అంతేగాని దేవుళ్ళ మీద దేవతల మీద చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు. మిమ్మల్ని మాత్రం రోడ్డు మీద కూడా నడవనివ్వరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? ప్రశ్న అనే యూట్యూబర్ రావణ్ని అరెస్ట్ చేయడం మీద, ఈరోజు దేశద్రోహం చట్టాల కింద తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మీద మీరైతే తప్పు అంటారా, రైట్ అంటారా? ప్రభుత్వం చేస్తున్న పనిని మీరేం చేస్తారు? ఇప్పుడు చాలామంది కూడా రావణ్కి మద్దతు ఇస్తూ మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఒక హిందూగా మీ నిర్ణయం ఏంటి? చాలామంది అనే మాట మాత్రం అబద్ధం అండి. ఇప్పుడు తప్పు చేశాడు, తప్పు మాటలు మాట్లాడాడు కూడా అరెస్ట్ చేశారు. చట్టం కళ్ళు మూసుకొని ఉండదండి. చట్టం తన పని చేసుకొని పోద్ది. అందులో తప్పులు ఒప్పులు చూసుకొని దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. అంతేగాని ఒక కేసు పెట్టేగానే అతను తప్పు చేశాడని నేను అన్ను. కాకపోతే ఆయన క్లియర్ కట్గా కనబడుతుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి భారతదేశంలో ఉండి భారతదేశ దేవతల మీద దేవుళ్ళ మీద ఆయన కామెంట్ చేస్తున్నాడు, చాలా తప్పు. కాబట్టి అది అరెస్ట్ అయితే నాకు తెలిసి మాత్రం స్వాగతిస్తున్నాను నేను. అలాంటి వ్యక్తుల్ని శిక్షించాలి, సమాజంలో వెలివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన రావణ్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన మీద ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకి పంపారు. ఇప్పుడు తను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి కొంతమంది దళిత నాయకులు కానీ, కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు కానీ, కొంతమంది న్యూట్రల్ బేస్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తప్పు చేస్తుందని విమర్శిస్తున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ అంటే మీరేమంటారు దీనికి? అసలు ప్రభుత్వం చేస్తున్న పని తప్ప రైటా? అతన్ని అరెస్ట్ చేస్తాం అనేది చాలా కరెక్ట్ అయిన పద్ధతి అండి. వాడు దేవుళ్ళ గురించి మాట్లాడటం అనేది అది ఎవరైనా ఖండించవలసిందే. ఒక దేవుడి గురించి వాడు మాట్లాడతాం అంటే వాడు నాలిక తెగ కొయ్యాలి. ఎవడండి వాడు? దేవుడి గురించి, రాముడి గురించి, దేవుళ్ళు దేవతల గురించి మాట్లాడుతున్న వాడికి ఏం హక్కు ఉందండి? వాడు వచ్చి మాట్లాడటానికి ఏ రకంగా వాడు సరిపోతాడు? వాడిని ఇంకా అరెస్ట్ చేశారండి. అదే జనాల్లో వదిలేస్తే వాడిని
చేతికి ఒకటి దొరికినంత ఆడి కాలు చెయ్యి తలా ఒకటి ఎత్తుకెళ్ళిపోతారండి. అంటే మామూలుగా కాదండి, వాడి జైలు నుంచి బయటకు వచ్చాకైనా వాడికి బడితి పూజేనండి. వాడిని మట్టికి మామూలుగా వదిలే ప్రసక్తే లేదు. మేము హిందువులుగా చెబుతున్నాం, మా హిందూ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. హిందూ సంఘాలన్నీ మన విశాఖపట్నం సరస్వతి స్వామీజీ వారు కూడా మాట్లాడారు. అందరూ ఈ రోజున అందరూ వాడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాడిని ఒక వైసీపీ తప్ప ఇంకా మిగిలిన ఏ పార్టీ కానీ ఏ కులం కానీ ఎవరో వాడిని వెనకేసుకురావట్లేదండి. అంటే ఇక్కడ ప్రశ్నిద్దాం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి లేదంటే మీడియా ముఖంగా వచ్చి ఇలా దేవుళ్ళని తిట్టడాలు, ప్రాంతాలను తిట్టడాలు, కులాన్ని, మతాన్ని, వ్యక్తులను టార్గెట్ చేసి పచ్చిగా బూతులు మాట్లాడుతూ తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇటువంటి మాట్లాడడానికి అసలు మీడియా ముసుగెందుకు కప్పుకోవడం ప్రశ్నిద్దాం అనే పేరుతో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ప్రశ్నించండి తప్పు లేదని. నువ్వు ప్రశ్నించు. ఏ ప్రభుత్వంలో ఏం పని చేయలేదు, నువ్వు ఈ పని చేయలేదు, నువ్వు ఈ సమస్య పరిష్కరించలేదు, వీళ్ళకి నువ్వు న్యాయం చేయలేదు అని నువ్వు ప్రశ్నించు, తప్పు లేదు. అంతేగాని దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడతాం, దేవుళ్ళ గురించి మాట్లాడి వ్యక్తిగత విషయాల గురించి, ఇంట్లో ఫ్యామిలీల లేడీస్ల గురించి మాట్లాడతాం అనేది నీకు ఎవడిచ్చారా ఎదవా ఈ హక్కులు? నువ్వు ఏదో తప్పు ఉంటే ప్రశ్నించు, అంతేగాని లోతులకి వెళ్ళి అవి ప్రశ్నిస్తాం అనేది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అంటే ఇక్కడ చాలామంది కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇతర పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా దళిత నాయకులు కూడా కొంతమంది మాట్లాడేది ఏంటంటే ప్రభుత్వం మీద గొంతు విప్పు మాట్లాడుతున్నాడని, ప్రశ్నిస్తున్నాడని చెప్పి తన మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి తన గొంతు నొక్కేస్తున్నారు, తనని టార్చర్ చేస్తున్నారు, తన మీద దేశద్రోహం కేసులు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. తనది ఏ తప్పు లేదని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు మరి? ఏ తప్పు లేదని మాట్లాడడానికి వాడు యూట్యూబ్ ఛానల్ ఉంది అంటున్నారు. వాడు ఛానల్ని ఇప్పుడు పోలీసు వాళ్ళు మొత్తం రికార్డు అంతా బయటికి తీస్తున్నారు. వాడు ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఆడు కరెక్టో కాదో పోలీసు వారే నిర్ధారణ చేస్తారు. నువ్వేదో నీ కులం మీద, నీ మతాల మీద వెనకేసుకో రాబాకండి. రేపొద్దున ఇట్లా అన్నవాడు, హిందూ దేవతల మీద అన్నవాడు రేపొద్దున మీ దేవుళ్ళ గురించి మాట్లాడడానికి గ్యారంటీ ఏంటి? వాడు రేపొద్దున మీ మతాలు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ కానీ అందరూ ఒకటే, కానీ రేపొద్దున ఇట్లాంటి దరిద్రం నాయాలు, ఇట్లాంటి ఎదవలో ఇప్పుడు ఖండించకపోతే రేపొద్దున ఇంకో మతం మీద మాట్లాడతాడు. అందుకని ఇప్పుడు ఖండించి మాట్లాడాల్సింది, ఖండించి చేయాల్సిందే వాడిని. వాడినేం వదిలిపెట్టకూడదు. అంటే ఇక్కడ చాలామంది కూడా తన మీద దేశద్రోహం కేసు పెట్టడం కొంతమంది తప్పు అంటున్నారు, కొంతమంది అంతకంటే కూడా బలమైన చట్టాలు ఉంటే పెట్టాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని శిక్షించకపోతే ఇంకా నేర ప్రవృత్తి పెరిగిపోద్ది. ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయి సమాజం మీద బురజల్లడాలు, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తిస్తారు. ఖచ్చితంగా శిక్ష వేయాలని కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మీరైతే ఏం చెప్తారు దీనికి? వీడికి 100% శిక్ష వేయాలండి. వీడికి నక్సలైట్లతో కూడా సంబంధాలు ఉన్నాయండి. దేశద్రోహం పెట్టడంలో తప్పేమీ లేదు. వీడు యూట్యూబ్ ఛానల్లోడు, నువ్వు ఇంటర్వ్యూలు తీసుకో, ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు, చేసుకోవచ్చు. నువ్వు నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తా, నువ్వు విద్రోహ ఇచ్చేస్తున్నావంటే నీకు దేశద్రోహం చర్య కరెక్టే ఏంటి? నువ్వు మన ఇండియాలో బతుకుతా, ఇండియాలో ఉంటా, నువ్వు పాకిస్తాన్ వాళ్ళకి దేశద్రోహులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నిన్నెందుకు వదలాలరా బాబు? అసలు నిన్ను వదలేయకూడదు. కసబ్ గారిని కూడా నువ్వు వాడిని సమర్థించి వాడితో నువ్వు మాట్లాడతా ఇదవుతున్నావు అంటే నిన్నెందుకురా సమర్థించాలి? మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రావణ్కి, అంటే ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ అనే రావణ్కి వైసీపీ పార్టీ తరపున అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ, రావణ్ అనే వ్యక్తి చాలా మంచోడు, తనకి ఏ పాపం తెలియదు, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, తన మీద అక్రమ కేసులు పెడుతుంది, తనను విడుదల చేయాలి, కూటమి ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది, రావణ్ తప్పే లేదని అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఆయనకి మీరేం చెప్తారు మరి? రాంబాబుకి వయసు పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదండి. వాడు దేశాన్ని, దేవతలనే తిడుతుంటే ఇంకా వాడికి సపోర్ట్ నువ్వు వెళ్ళావంటే నిన్ను ఏ రకంగా మాట్లాడాలి, నిన్ను ఏమనాలి, నిన్ను ఏ రకంగా అసలు ఆడు రావణతో పాటు నిన్ను కూడా శిక్షించాలి. ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఇప్పుడు ఆ వ్యక్తికి సపోర్ట్ ఇస్తుంది. వైసీపీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, కోడాల నాని కానీ, అంబటి రాంబాబు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇటువంటి వైసీపీలో ఉన్న కీలకమైన నేతలందరూ కూడా రావంది తప్పే లేదు, వైసీపీ నుంచి తనకు పూర్తి మద్దతు ఉంటుంది, తనకు మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. తనకు సపోర్ట్ చేయడం మీద మీరేం చెప్తారు? వైసీపీ పార్టీ మొత్తం ఇప్పుడు రావణ్కి సపోర్ట్ చేస్తుంది, మీరేమంటారు? వీళ్ళు అదే పద్ధతి కదండి. వీళ్ళు దేశద్రోహుల కింద లెక్కే. ఇప్పుడు మన దేశాన్ని, మన దేవతల్ని విమర్శించేవాడికి నువ్వు సపోర్ట్ చేసావంటే నువ్వు దేశద్రోహ కింద లెక్కే. నువ్వేమీ ఇది కాదు. ఆడు రేపొద్దున ఇందాకడే చెప్పాను, వాడు హిందూ దేవతల్ని తిట్టాడు, రేపొద్దున ఇంకో మతస్థుల్ని తిడతాడు, అప్పుడు కూడా మీరు ఎట్లాగే వెనకేసుకోరండి. వాడికి మీరు సపోర్ట్ చేయండి. రేపొద్దున మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని కూడా కించపరిచి అంగాంగ వర్ణాలు వర్ణించి మాట్లాడతాడు వాడు, అప్పుడు సమర్థించండిరా బాబు మీరు. అందుకే మిమ్మల్ని గొడ్ల పార్టీ అన్నారు. మీరు ఆంబోతురా
రాంబాబు, వీడు గుట్కా పాండు, వీళ్ళందరూ మాట్లాడేది అసలు వాళ్ళకి వివరమే తెలీదు, సన్నాసులు. అందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అయినా సిగ్గు శరం రావట్లే. ఇట్లాంటి పోరంబోగుల్ని, ఇట్లాంటి ఎదవల్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు. ఇంకా మీకు సిగ్గు తెచ్చుకుంటారు ఇప్పుడు కన్నా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే హిందూ దేవుళ్ళని, కులాల్ని, మతాల్ని ఇంత దారుణంగా పచ్చిగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు దేశద్రోహం కింద తన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే పోలీసులు, దానికి వైసీపీ మద్దతు తెలుపుతుంది. అంటే హిందూ వ్యతిరేక పార్టీ అనుకోవచ్చు వైసీపీ అనేది. ప్రతి దానికి కూడా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది, హిందూ వ్యతిరేక కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ హిందూ వ్యతిరేక పార్టీ వైసీపీ అంటారా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు దేశద్రోహానికి, దేశానికి, దేవతలకి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాడికి మీరు సపోర్ట్ చేశారంటే మేము చెప్పే పనేం లేదు. మీరు దేశానికి వ్యతిరేకులు అని మీరు చెప్పగానే చెప్పుకుంటున్నారు. ఈ రోజున అర్థమవుతుంది వాడికి సపోర్ట్ చేశారంటే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, గుట్కా పాండు, వీడి పేరు నాని, వీళ్ళందరూ వచ్చారంటే మీ పార్టీయే దేశానికి ఆపోజిట్గా ఉంది. మీరు కరెక్ట్ అయిన పద్ధతిలో వెళ్తలేదు. మీ పార్టీయే వేస్ట్ పార్టీ. మరి ఇక్కడ చాలామంది కూడా ప్రశ్న అనే రావణ్ణి తను గొంతు విప్పి మాట్లాడుతున్నాడు అని చెప్పి తను అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇలా ప్రశ్నించే వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలోనే కానీ, జర్నలిజం పరంగా కానీ, రాజకీయంగా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు, తినే ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటారు? ఇప్పుడు జర్నలిస్టులు చాలామంది ఉన్నారండి. అందరూ ఇట్లా వ్యాఖ్యానించలేదు, ఇట్లా చేయలేదు. వీడొక్కడే వచ్చాడంటే వీడికి వైసీపీ సపోర్టు ఫుల్గా ఉంది, చేయమని వైసీపీ వాళ్ళు వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారు. వాడికి ఎంత మనీ కావాలో వాళ్ళు చదువుతున్నారు, ఎన్ని లక్షలు కావాలన్నా ఈ రావణగాడికి ఇస్తున్నారు. అందుకని వాడు చెలరేగిపోతున్నాడు. వాడు ఎన్ని రకాలుగానే చేయగల సమర్థుడు. ఎందుకంటే నువ్వు డబ్బు చదువుతున్నావు, నువ్వు డబ్బు చదరకపోతే ఆడేం చేయలేడు. ప్రోత్సహిస్తున్నావు, ఏదైనా మాట్లాడు, ఏదైనా చెయ్యని మీ వైసీపీ నాయకులు, మీ బ్యాచ్ అంతా ఉంది. అందుకనే వాడు మాట్లాడగలుగుతున్నాడు. మీరు చేసే తప్పులు వాడి ద్వారా చేపిస్తున్నారు మీరు కూడా. ఫైనల్గా అయితే మీరే అంటారు, ప్రశ్న అనే యూట్యూబర్ని రావణ్ని అరెస్ట్ చేయడం, దాని మీద ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు పెట్టడం, తను ఇప్పుడు నెల్లూరు జైలుకి పంపడం తప్ప రైటా? తను చేసిన పనికి మీరైతే ఏం చెప్తారు ఒక హిందూగా? నేనైతే నా కొడుకుని నాకు 4 కోసేస్తాను, కాలు తీసేస్తానండి. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన రావణ్ అనే వ్యక్తిని ఉపా చట్టం పేరుతో దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు పంపారు. 14 రోజుల రిమాండ్. ఇప్పుడు తను అరెస్ట్ చేయడం తప్పు, కూటమి ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. ఒక మహిళగా, ఒక హిందూవాదిగా మీరు ఏం చెప్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి తన అరెస్ట్ మీద? అరెస్ట్ చేయటం తప్పేంటండి? అలాంటి వాడికి కొత్త చట్టాలు తీసుకురావాలి. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో హిందువుల మీద, హిందూ తత్వం మీద, సనాతన ధర్మం మీద ఎవడు పడితే వాడికి ఓ చేతిలో ఫోన్ ఉంటే వీళ్ళు లెగిస్తే ఒక టీవీ ఒక ఛానల్ అని పెట్టుకోవటం, పెట్టుకున్న ప్రతి ఛానల్లోనూ ఎవడు ఏం మాట్లాడు, ఒక హిందుత్వం, సనాతన ధర్మం, హిందువుల గురించే మాట్లాడతారు. అది తప్ప టాపిక్ ఏం లేదా? తీసుకురండి, మంచి గురించి చెప్పండి. అంతేగాని హిందుత్వమే లేదు, హిందువులే కరెక్ట్ కాదు అని చెప్పేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడనే ఈ అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కావాలనే కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అరెస్ట్ చేయలేదండి. ఒక రకంగా చెప్పాలంటే జనాల్లో నుంచి అతన్ని సేఫ్గా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఈ వీడి బయటకు వచ్చి దొరికాడు అంటే హిందువులందరూ కలిసి ఖండాలుగా ముక్కలుగా నరికేస్తారు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తిని ముస్లింలు సైతం ఇవాళ రోజున మన జై శ్రీరామ్ అనే ఇదికి వచ్చేసాం. ఎన్నో సంవత్సరాలు, 500 సంవత్సరాలు మనం పోరాడి అయోధ్యను తీసుకొచ్చాం. అంటే మన సనాతన ధర్మంలో రాముడికి ఎంత ప్రసిద్ధి స్థానం ఉందనేది మనకు తెలుసు. అలాంటి రాముడిని, సీతని నోటుకొచ్చినట్టు తిడితే వాడిని కొట్టి చంపేస్తారు. వాడిని తీసుకెళ్ళి జైల్లో వేయటం ఒక రకంగా వాడిని రక్షించినట్టు లెక్క. అంటే ఇప్పుడు చాలామంది మరి మాట్లాడుతున్నారు కదా, ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కోడళ్ళని, పేర్లని, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి గారు కానీ, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా రావణ్ తప్పేమీ లేదు, రావణ్ని కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, దొంగ కేసులు పెడుతున్నారు మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకి వీళ్ళు మద్దతు తెలుపుతున్నారు కదా, మీరేం చెప్తారు మరి వాళ్ళకి?
అసలు వాళ్ళకేం తెలుసు అండి, వాళ్ళకేం తెలుసు? హనుమంతుడు చెయ్యి వెరక్కొడితేనేమో బొమ్మే కదా విరిగిపోయింది అన్నారు. అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు దూరం అయిపోతే ఇప్పటి వరకు ఆ కేసు ఏమీ తెమలేదు, గుళ్ళు పడేశారు. సనాతన ధర్మం గురించి వాళ్ళకేం తెలుసు? చేతిలో ప్రసాదం పెడితే కాళ్ళకేసి పూసుకుంటున్నారు, అక్షంతలు వేసుకుంటేనేమో వెనక్కి విసిరేస్తున్నారు. వాళ్ళకి సనాతన ధర్మం అనేది ఏంటి అనేది ముందు వాళ్ళకి తెలిస్తే ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరికి సపోర్ట్ చేయకూడదు అనేది అర్థమవుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసి నా మద్దతు, నా పార్టీ మద్దతు రావనుకుంటుంది, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, దొంగ కేసులు పెడుతుంది, ప్రశ్నించిన వాళ్ళ నోరు నొక్కేస్తుందని చెప్పి జగన్ గారు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అంటే ఇటువంటి నేరస్తులకి, ముఖ్యంగా మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళకి వైసీపీ పార్టీ అధ్యక్షుడు సపోర్ట్ చేయడం మీద మీరేం చెప్తారు? అసలు వైసీపీ పార్టీ ముఖ్య ఉద్దేశమే ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని ప్రపంచ పటంలోంచి తీసేయాలి, ఇండియాలోంచి తీసేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆది నుంచి డే 1 నుంచి అదే ఇదిలో ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ని ఏదైతే పట్టి చీడపురుగులు పీడిస్తున్నాయో వాళ్ళందరికీ ముఖ్యంగా పెట్టి పోషించేది వైసీపీ గవర్నమెంట్ అని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మీరనే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన వెనకుండే తొత్తులు కానివ్వండి, దీని గురించి ప్రజల్లోకి వచ్చి మాట్లాడమనండి. 4 గోడల మధ్యలో 2 కెమెరాలు పెట్టుకొని మీరు 2-3 మీడియా వాళ్ళని పెట్టుకోవడం కాదు, ప్రజల్లోకి వచ్చి రావణ్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నామంటే ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. మరి నటుడు ప్రకాష్ రాజు కూడా మద్దతు తెలుపుతున్నాడు, రావణ్ అరెస్ట్ చేయడం తప్పు అని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ తప్పుగా వ్యవహరిస్తున్నాడు, ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అనేటట్టు విమర్శిస్తున్నాడు. అసలు నటుడు ప్రకాష్ రాజుకి రావణ్కి సంబంధం ఏంటి? ఆయన అరెస్ట్ అయితే ఈయన ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారంటారు? ఇవి 2 ఒక దొడ్లో కట్టేసినవేనండి. కాకపోతే అక్కడ దూరంగా ఒక అతన్ని దగ్గరగా ఇతన్ని పెట్టుకొని ఇద్దరిని పోషిస్తుంది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే, అది అందరికీ తెలుసు. ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి అసలు సంబంధం ఏంటంటే అసలు ఈయన గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి, తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కాబట్టి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం తెలుసు అండి సనాతన ధర్మం గురించి? ఆయనకి ఏం తెలుసు అసలు? మరి ఇక్కడ ప్రశ్నిస్తాం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ముఖ్యంగా వ్యక్తుల్ని, అందులోనూ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుని, ఇంకొంతమంది హిందువులుగా చెప్పుకున్న స్వామీజీలను తిట్టడం కానీ, హిందూ మత దేవుళ్ళను కానీ, మతాల మధ్య తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రశ్నిస్తాం అనే పేరుతో ఇటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? కులాల మధ్య మతాల మధ్య అన్నారనుకోండి, ఇక్కడ ఇప్పుడు మనం ఏ మతాన్ని ప్రశ్నించట్లేదు. ఇదే రావణ్ ఒక సనాతన ధర్మం కాకుండా క్రిస్టియన్ మతం తీసుకోమనండి, ముస్లిం మతం తీసుకోమనండి, ఈ టైట్ని తీసుకోకుండా ఒక హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, గడిచిపోయిన వైఎస్ఆర్సీపీ ఉంది, దాని గురించి మాట్లాడకుండా ఒక్క పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది ఏంటి అంటే వీళ్ళందరినీ కూడా వైసీపీ గవర్నమెంట్ పెట్టి పోషించి స్క్రిప్ట్లు రాసిస్తే మాట్లాడే మాటలు ఇవన్నీ. లేకపోతే వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ ఇస్తారండి? ఎవరు ఈయన సపోర్ట్ ఒక్క వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? మొన్నటిదాకా సాయి కృష్ణకి ఇచ్చారు, ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు ఆగిపోయారో అక్కడితో వీళ్ళది తిరగబడిపోయింది. మళ్ళీ కొత్తగా రావణ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళు పట్టుకుంటూనే ఉంటారు, ఇవి జరుగుతూనే ఉంటాయి, ప్రజలను వాళ్ళు కొడతానే ఉంటారు. మరి మీరేమంటారు అసలు రావణ్ అనే వ్యక్తి గురించి? ఇప్పుడు పోలీసులు ప్రతి ఒక్కటి కూడా బయటికి తీస్తున్నారు, తన ఫోన్లో కొన్ని అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి, బ్లాక్మెయిల్ జరుగుతున్నాయి, లక్షలు లావాదేవీలు కూడా, ట్రాన్సాక్షన్లు కూడా బ్యాంక్ అకౌంట్లో జరుగుతున్నాయని చెప్పి పోలీసుల తరపు నుంచి కొన్ని మీడియా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, ఇంకా అధికారికంగా అయితే ధృవించలేదు. దీని గురించి మీరేమంటారు? మీడియా ప్రచారాలు కావండి. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక్క వీడియో వదిలేరు, అది మనం చూస్తూనే ఉన్నాం. అంటే వీడు ఎలాంటి దుష్టుడు అంటే ఆడపిల్లల ఫోటోలు, ఆడపిల్లల న్యూడ్ వీడియోలు ఫోనుల్లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే స్థితిలో, అంత నీచమైన పరిస్థితిలో వాడున్నాడు. వాడికి సపోర్ట్ చేస్తూ వీళ్ళకు కూడా అంతే నీచంగా దిగిపోయారు. మరి ఇటువంటి వ్యక్తుల మీద ఇప్పుడు ప్రస్తుతం ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? తను ఇప్పుడు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? ఇప్పుడు చాలామంది కూడా దళిత నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, ఇంకొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ రావణ్కి మద్దతు తెలుపుతూ వీ స్టాండ్ విత్ రావణ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? మరి ఎవడు స్టాండ్ చేయడండి, ఒక్క వైసీపీ గవర్నమెంట్లోనే అలాంటి స్టాండ్లు తీసుకుంటారు. అలా మాట్లాడుకుంటే నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్లో ట్వీట్ చేశారు, ఇలాంటి దేశద్రోహుల్ని ఎంకరేజ్ చేయొద్దు అని. ఆయన కూడా అదే వైసీపీ గవర్నమెంట్లో సీనియర్ కదండి. ఆయనకి ఏంటంటే మంచి ఏంటి చెడు ఏంటి అని తన ఏజ్కి తెలిసి, తన వయసుకు తెలిసి ఇది ఉంది కాబట్టి ఆయన అలా చేశారు. వీళ్ళు పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి అలా అంటే అలా మాట్లాడుతున్నారు, అంతే.
మరి ఫైనల్గా అయితే మీరేమంటారు? ఈరోజు ఉపా చట్టం పెట్టి తను అరెస్ట్ చేశారు. రావణ్ అరెస్ట్ చేయడం మీద తను మాట్లాడిన మాటలు, గతంలో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వైరల్ అవుతున్నాయి. దాన్ని చూసిన తర్వాత మీ నిర్ణయం ఏంటి? హిందువుల మీద ఎంతో దారుణంగా ఇంత పచ్చిగా మాట్లాడినందుకు ఒక హిందూ మహిళగా మీరేం చెప్తారు? తను అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? అరెస్ట్ చేయటం కాదండి, నాలుక బయటికి లాగి నాలుక కట్ చేసేయాలి వాడిని. అలాంటి వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి హిందూ మహిళలతో కొట్టించాలి. సీతమ్మ వారిని వాడు అలాంటి మాట్లాడినాడంటే అసలు వాడికి బతికే ఆస్కారమే లేదండి. ఇలాంటి దేశద్రోహులనే చెప్పాలి. ఎందుకంటే ఎవరి మతాలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎవరి కులాలు వాళ్ళకి ఇంపార్టెంట్. అంతేగాని మన కులంలో ఒక వ్యక్తి వెళ్ళి పక్క కులాలను తిట్టడానికి, పక్క కులాల వాళ్ళు వచ్చి మన కులాలని మతాలని తిట్టడానికి ఎవరికి అర్హత లేదండి. అలాంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద ఉరి తీయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రావణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉపా చట్టాల కింద తన మీద కేసులు పెట్టి నెల్లూరు జైలుకి పంపారు. అంటే దేశద్రోహం కేసులు పెట్టి నెల్లూరు జైలుకి పంపారు. ఇప్పుడు తను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, కొంతమంది దళిత నాయకులు కానీ సపోర్ట్ చేస్తున్నారు. యాజ్ ఏ హిందూగా నీ అభిప్రాయం ఏంటి? తన మీద అరెస్ట్ చేయడం, ఇప్పుడు జైల్లో పెట్టడం మీరేమంటారు? అసలు అరెస్ట్ చేయడం తప్పే ఉందండి. అంటే రాముణ్ణేమో సీతనేమో వేళనగా మాట్లాడి, బూతులుగా మాట్లాడి, రాముని తిట్టి, సీతని తిట్టి, మన హిందూ ధర్మం తిట్టే వరకు తిడితే అలాంటి వాళ్ళు నేను అనకూడదు. నేను ఒక నక్సలైట్ వాదుని, ఒక ఉగ్రవాదవాదుని, నేను ఒక వేతువాదుని అంటే నీ వేతువాదుని ఉంచుకో. అలా అని చెప్పి నువ్వు హిందువులు తిట్టాల్సినంత అవసరం నీకు లేదు, నీకు అర్హత లేదు. నువ్వు అలా తిట్టావు కాబట్టి నీ మీద దేశ ద్రోహం కేసు పెట్టారు, తప్పులేదు. అసలు ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం. ఎవరినో ఫేవర్గా ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తిడుతున్నాడు. పవన్ కళ్యాణ్ని, తెలుగుదేశం పార్టీని, లేకపోతే మోడీ గారిని, హిందూ తత్వాన్ని తిడుతుంటే దానికి సపోర్ట్గా ఇప్పుడున్న ఈ వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తే, అంటే హిందువులకి వ్యతిరేకత వైసీపీ, హిందువులకి వ్యతిరేకంగా ఉందా వైసీపీ? మొన్న ఆయన ఎవరు, సాయికృష్ణ, గాలి సాయికృష్ణ అంటే రౌడీలకి, హిందూ మతానికి, ఇలా బేవర్సోళ్ళకి, ఇలా వ్యతిరేకత ఉన్న వాళ్ళకి వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా? అంటే ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అనే పేరుతో ప్రభుత్వం మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నిస్తాడు అనే పేరుతో తన గొంతు నొక్కే పని చేస్తున్నారు, తన మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అసలు తను మాట్లాడిన దాంట్లో ప్రశ్నిస్తున్నాడా, లేకపోతేనంటే వ్యక్తిగత విమర్శలు, ముఖ్యంగా ఇలా దేవుళ్ళ మధ్య, కులాల మధ్య, మతాల మధ్య బూతులు తిట్టడాలు ఇవి మాట్లాడుతున్నాడు? అసలు మీకేమనిపిస్తుంది? ఇది ఏంటంటే ఇది ప్రశ్నించడం కాదండి, ఇది ఒక బోకరిజం. అంటే ఏంటి అలాంటి బోకరిజం అంటే ఒక పార్టీకి డబ్బులు పేటీఎం బ్యాచ్లా తయారయ్యి వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు ముట్టుకొని ఇలాంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హైప్లో ఉన్నారు కదా, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం. ఆయన ఏంటంటే అలాంటి వాళ్ళని తిడితే నేను పాపులర్ అవ్వచ్చు, పార్టీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసినట్టు ముందుకెళ్ళొచ్చు అని చెప్పి అతను ప్రవర్తించే ప్రవర్తన తప్ప, అతను చేసే పని ఏంటంటే ఒక 2-3 అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని రికార్డ్స్ కూడా ఉన్నాయి తన మీద. తను ఏంటంటే ప్యూర్గా ఇది ఒక మనీ పేటీఎం బ్యాచ్గా తయారయ్యి వైసీపీ పార్టీ అనే పార్టీకి సపోర్ట్గా ఈ యూట్యూబ్ ఛానల్ నడుస్తుందని చెప్పి నా అభిప్రాయం. అంటే ఇక్కడ తను అరెస్ట్ చేయడం అసలు మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు అంటే ఇప్పుడు చాలామంది కూడా దళిత నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అసలు కూటమి ప్రభుత్వం పని చేయడం చేత కావడం లేదు, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపుతుంటే ఇటువంటి అరెస్టులు చేస్తున్నారు, ప్రశ్నించిన గొంతు నొక్కేస్తున్నారు, ప్రతి జర్నలిస్ట్ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి టార్చర్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు మరి? అసలు నాకు తెలిసి ఇతనైతే ఉత్తరప్రదేశ్లో ఉంటే బాగుండేది. ఉత్తరప్రదేశ్లో ఇతను అనేవాడు ఉంటే నాలిక తీసి కోసేవాళ్ళు. అసలు మన ప్రభుత్వానికి నిజంగా ప్రశ్నించిన వాళ్ళని నొక్కడం అనేది చేత కావట్లే. నిజంగా ఇలాంటి ఏతువాతుల్ని, ఏది రాముడు సీతని ఒక వ్యభిచారంగా చూపించిన మాట్లాడిన వ్యక్తిని, పవన్ కళ్యాణ్ని తిట్టిన వ్యక్తిని, ఏది ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిని, ఇతనికి సపోర్ట్గా మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు, ఆయనకి ఈయనకి కలిపి నాలుగు తీసి కోస్తే అప్పుడు హిందుతత్వం అనే దాని గురించి ఇంకోసారి మాట్లాడరని చెప్పి నా అభిప్రాయం. అంటే ఈరోజు తన మీద ఉపా చట్టాలు పెట్టారు. యాక్చువల్గా తనని పవన్ కళ్యాణ్ కావాలని టార్గెట్ చేశాడు. ఒక బహిరంగ వేదికగా పవన్ కళ్యాణ్ని పచ్చిగా అరే పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని చెప్పి ఆయన మాట్లాడినందుకు టార్గెట్ చేశారని మాట్లాడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎంని అలా మాట్లాడొచ్చానంటారా? ఏకంగా ఒక పబ్లిక్ ప్లేస్లో, ఒక బహిరంగ సభల్లో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? దానికి వీళ్ళు ప్రభుత్వం తరపున చేసిన చర్య ఎంతవరకు కరెక్టు? అసలు ఇదేంటంటే అతను పవన్ కళ్యాణ్ గారిని నీ నోట్లో అన్న మాటకి అతన్ని, అంటే అతను అన్ని మాటలకి వ్యాఖ్యలకి అరెస్ట్ చేసినా
కానీ ఇతను నేను నక్సలైట్ భావాన్ని, నేను ఉగ్రవాద భావాన్ని అన్న దానికి కూడా ఈ వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది చూసారు మద్దతుదారులు, అది చాలా రాంగు. అతన్ని అరెస్ట్ చేయడమే కాదు, అతనికి మామూలుగా పబ్లిక్ మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే తన నాలుగు కోస్తేనే కానీ కరెక్ట్ అయిన చర్య అని చెప్పి దానికి నేను భావిస్తున్నా. ఇప్పుడు కోడళ్ళని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రావణ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్తో ప్రశ్నిస్తాడు, మంచి వ్యక్తి, కానీ ఆ వ్యక్తికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, తను టీడీపీ మనిషి, టీడీపీ పార్టీయే బురద జల్లుతుంది తప్పితే మాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. దీనికి మీరేమంటారు? మద్దతు మేము ఇస్తున్నాం అంటున్నారు, మా పార్టీకి సంబంధం లేదు, టీడీపీ పార్టీ మనిషి అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అంటే వీళ్ళకి అలవాటండి, ఇలాంటి పేటీఎం బ్యాచ్ను 4-5 తయారు చేసుకుని అంతముందర కత్తి మహేష్ అనే ఒక అతన్ని తీసుకొచ్చి ఇలాగే పెట్టారు. తర్వాత ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చి బురద జల్లడానికి ప్రయత్నించడం తప్ప వైసీపీ పార్టీ ప్యూర్గా వైసీపీ పార్టీ మద్దతుదారుడు, వైసీపీ పార్టీకి సపోర్టుదారుడు, పేటీఎం దారుడు ఇతన్ని అసలు నాకు తెలిసి రోడ్డు మీద తిరగనీయకుండా కుక్కను కొట్టినట్టు కొట్టాలని చెప్పి నా మనవి. మరి ఇప్పుడు వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు అంటే కోడళ్ళని కానీ, అంబటి రాంబాబు, పేర్ని నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ, ఇటువంటి మాజీ మంత్రులు, కీలకమైన నేతలు అందరూ కూడా మాట్లాడుతూ రావణ్ అనే వ్యక్తిని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేసి తన మీద తప్పుడు కేసులు పెట్టిందని మాట్లాడుతున్నారు. తనది ఏ తప్పు లేదని అంటున్నారు. ఇప్పుడు తను అంత దారుణంగా మాట్లాడితే తనకి ఎలా సపోర్ట్ ఇస్తారు? అంటే హిందువుల గురించి, ముఖ్యంగా హిందూ దేవుళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడితే తనకి వైసీపీ పార్టీ నాయకులు ఎందుకు అంత సపోర్ట్ ఇస్తున్నారు? అంటే హిందూ వ్యతిరేక పార్టీ వైసీపీ అంటారా? అది వాస్తవేగా, హిందూ వ్యతిరేక పార్టీని వైసీపీ. ఎందుకంటే మన అంతరాలయంలో రథం తగలబెడితే ఏముంది, ₹1 కోటి పెడితే అంతరాల రథం తయారైపోద్ది. ఆంజనేయ స్వామి చెయ్య నరికేస్తే ఏముంది, ఓ బొమ్మ తెచ్చి పెట్టేస్తే సరిపోద్ది. దానికి ప్రభుత్వంతో సంబంధం ఏంటి? ఓ లడ్డూలో నెయ్యి దాంట్లో కల్తీ చేసి జంతువుల నెయ్యిని కలిపారు, అదేముంది అనే కొడాల నాని గారు, మీకు బుద్ధి రాలేదు, మీకు జ్ఞానం రాలేదు, మిమ్మల్ని అసలు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీలాంటి వాళ్ళని రోడ్ల మీద ఈడ్చిస్తానాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఒక హిందువుగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రావణ్ అరెస్ట్ చేయడం చాలామంది దళిత నాయకులు, వైసీపీ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా తనకి మద్దతు పెరుగుతుందన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక హిందువుగా మీ అభిప్రాయం ఏంటి? తను అరెస్ట్ చేయడం మీద మీరేం చెప్తారు ఫైనల్గా? తను అరెస్ట్ చేయడం కంట తను ఉరి తీస్తే కరెక్ట్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం రీసెంట్గా ప్రశ్న అనే ఒక యూట్యూబర్ని, రావణ్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన మీద ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు పెట్టి నెల్లూరు జైలుకి 14 రోజులు రిమాండ్కి పంపారు. తను అరెస్ట్ చేయడం మీద అసలు ఒక వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందువుగా మీరేం చెప్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇది చాలా తక్కువ శిక్ష అని నేను అంటాను. ఓన్లీ బహిష్కరణ, ఉపా చట్టం తీసుకొచ్చి ఓన్లీ బహిష్కరణ చేశారు. అసలు వాడిని దేశంలోనే లేకుండా చేయాలండి. ఎందుకంటే కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న ఐక్యతను చెడగొట్టే విధంగా వాడు ఒక టెర్రరిజం టైప్లో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపిస్తున్నాడు అని మాకు డౌట్. ఎందుకంటే ఒక ప్రశ్న అంటే ఏ విధంగా ఉండాలి? ఎదుటోడు తప్పు చేస్తే ఆ తప్పు నిరూపించే విధంగా ఉండాలి. అంతేగాని ఒక కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్నామంటే మిగతా మతాలు, ఒక ముస్లిం సోదరుని కానీ, ఒక క్రిస్టియన్ సోదరుని కానీ, నువ్వు దమ్ముంటే ఇలా విమర్శించగలవా? విమర్శించి నువ్వు రోడ్డు మీద తిరగలవా? అంటే హిందువులు చేతకాక కాదు, ఎందుకంటే శాంతియుతంగా వెళ్తారు కాబట్టి ఊరుకున్నారు. ఒక్కసారి హిందువులు తలుచుకుంటే ఏమవుద్దా అన్నది కూడా నీకు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి టచ్ చేసి చూడు, బయటకు వచ్చి నువ్వు రోడ్డు మీద తిరుగు చూడు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందువులు చేతకాక కాదు, శాంతి కోరుకునే వాళ్ళు కాబట్టి నువ్వు ఈరోజు రోడ్డు మీద ఎలా పడితే అలా మాట్లాడగలుగుతున్నావు, తిరగగలుగుతున్నావు. అయితే ఇప్పుడు ఉపా చట్టం తీసుకొచ్చి ఒక న్యాయం చేసిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంతకన్నా దారుణమైన శిక్షలు ఏమైనా ఉంటే 4 కోసేయాలి. అంటే మనం అంటాం దుబాయ్ ఆటలో చేస్తారు, ఎవరికైనా ఏమైనా అన్యాయం చేస్తే పబ్లిక్లో తీసుకొచ్చి షూట్ చేయడం, నరికేయడం చేస్తారు. అలాంటి చట్టాలు ఇండియాలో వస్తే ఇలాంటి మనం కూడా నాకు వస్తున్నాయి లాంగ్వేజ్ అలా మాట్లాడకూడదు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎవరినైనా సరే ఆ విధంగానే ఖండించాలి. దేశంలో మతాల మధ్య ఎవడన్నా చిచ్చు పెట్టి మాట్లాడితే వాడిని సహించలేదు. అలాంటి వాడిని 4 కోసి మనం పబ్లిక్లో వదలని కోరుతున్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? రావణ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే కక్షపూరితంగా అరెస్టులు చేసేస్తారా? వాళ్ళ మీద ఇలాగా దేశద్రోహం చట్టాల కింద కేసులు పెడతారా? ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి మీరే ఉంటారు మరి? ఓకే, నువ్వేం ప్రశ్నించావో నువ్వు యూట్యూబ్ ఛానల్లో వదిలిన వీడియోస్ అన్నీ బయటికి తెద్దాం. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు నువ్వు డిలీట్ చేసినవి కూడా బయటికి తీశారు.
నువ్వు విమర్శించింది ఒక హిందూ మతాన్ని, ఒక కళ్యాణ్ గారిని, ఈ రెండు తప్ప మిగతా కులాలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఇంకెవరిని విమర్శించాలి. నువ్వు టార్గెట్ చేసింది ఏంటంటే కళ్యాణ్ గారి ఫ్యామిలీని, కళ్యాణ్ గారిని, లేకపోతే కళ్యాణ్ గారి హిందువులకి సనాతన ధర్మం అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇది టార్గెట్ చేశారు. అంటే మిగతా కులాల వాళ్ళకి, మిగతా మతాల వాళ్ళకి కళ్యాణ్ గారు ఒక హిందూ క్యాండిడేట్ కింద క్రియేట్ చేసి మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా దేశంలో ఏమంటారంటే దాన్ని శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా దేశ ద్రోహానికి పాల్పడిన వ్యక్తి నువ్వు. అర్థమైందా? ఇప్పుడు భారతదేశం మోడీ గారు వచ్చిన కాంచి ఎంత సెక్యూర్గా ఉందో. గతంలో చూసుకుంటే మనం ఎక్కడ చూసినా బాంబు బ్లాస్టులు జరిగాయి, తర్వాత ట్రైన్లు తగలెట్టేసేవాళ్ళు. ఈ రోజు అలా నడుస్తుందా? ఇలాంటి పరిపాలన, ఇలాంటి దేశంలో రక్షణగా ఉన్నప్పుడు నువ్వు ఇలాంటివి చేస్తున్నావంటే నువ్వు పక్క దేశాల నుంచి ఏమన్నా లింకులు పెట్టుకొని ఓన్లీ అంటే హిందువులు మనోభావాలు దెబ్బలు తీసే విధంగా మాట్లాడుతున్నావు అని మాకు చిన్న డౌట్గా ఉందని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రశ్నించడం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టో లేకపోతే మీడియా అని చెప్పుకొని జర్నలిజం పేరుతోనో ఇలా ఎందుకు ఒక మనిషిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా విమర్శలు కానీ, ఒక వ్యవస్థను టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు కానీ, కులం గురించి కానీ, మతం గురించి కానీ, దేశం గురించి కానీ ఎందుకు ఈ విమర్శలు చాలా లోతుగా మరీ పచ్చి బూతులు తిడుతూ మాట్లాడుతున్నారు? ఇది ఎంతవరకు కరెక్టు? కేవలం ప్రశ్నిస్తున్నాం అనే పేరుతో ఇలాంటి మీడియా ముసుగులు ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్, ప్రశ్నించడం అంటే కళ్యాణ్ గారిని ఏ విధంగా ప్రశ్నించాలి? తను తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పాత్ర ఏదైతే పోషిస్తున్నాడో ఆంధ్రప్రదేశ్లో, దానికి సంబంధించి తను చేసే కార్యాచరణ కానీ, అభివృద్ధి గురించి కానీ, ఆయన ఏమైనా తప్పుగా చేస్తే, ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తే, ప్రజల సొమ్ము దోచుకుంటే ఆయన వాటికి సంబంధించిన రికార్డు అంతా బయట తీసి కళ్యాణ్ గారు ఇలా చేశారు, ప్రజల సొమ్ము ఇలా దోచుకుంటున్నారు, ప్రజలకి ఇలా అన్యాయం చేస్తున్నారు, అలాంటివి ఏమన్నా బయటికి తీసుకొచ్చి నిరూపించి చేయాలి. అది ప్రశ్నించడం అంటే కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారు, కళ్యాణ్ గారు ఒక్కడే నీకు టార్గెట్ అయిపోయాడు. దేశంలో ఇంకే రాజకీయ నాయకులు కానీ ఇంకెవ్వరు కానీ లేదు. నువ్వు ఒక్కసారి నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా చూపిస్తా. ఎవరి బొక్కలు ఎంత ఉన్నాయో మేమే చూపిస్తాం. దయచేసి కళ్యాణ్ గారి జోలికి మాత్రం రావద్దు. కళ్యాణ్ గారు ప్రజల సేవస్తు, ప్రజలకు శ్రేయస్ కోరుకునేవాడు, ప్రజల అభివృద్ధి కోరుకునేవాడు, ప్రజలకు అండగా ఉండే వ్యక్తి. ఒక మతానికి కాదు, రేపు నీ కులానికి అన్యాయం జరిగినా, నీ మతానికి అన్యాయం జరిగినా నిలబడ్డానికి ముందు వస్తాడు దేశం మొత్తంలో ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్. అంటే ఈరోజు చాలామంది కూడా రావణ్కి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా రావణ్ చేసిన తప్పు ఏంటి, తను ఎందుకు అరెస్ట్ చేస్తారు, ప్రశ్నించడం తప్ప, ఈ విషయంలో మా మద్దతు రావణ్ని ఖచ్చితంగా మేము మద్దతుగా ఉంటామని చెప్పి చాలామంది వైసీపీ మద్దతుదారులు కానీ, ముఖ్యంగా కొంతమంది దళిత నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మద్దతుతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? మరి అవకాశాన్ని బట్టి రాజకీయం చేసుకుంటుంది వైసీపీ పార్టీ. అయితే ఈరోజు మీకు ఈ రావణ్ ఫోన్లో కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మహిళల గురించి అంటే లేడీస్ గురించి సంబంధించిన వీడియోస్ కానీ అవన్నీ బెదిరింపు అవన్నీ అవన్నీ వీడియోస్ తీసుకొచ్చి ఆయన బెదిరించాడని కూడా డేటా తీస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇలాంటి వ్యక్తికి గత ప్రభుత్వం పరిపాలించి అంటే వైసీపీ ప్రభుత్వం గత పరిపాలన ఉంది కాబట్టి మీరు ఇలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారంటే మీ ఆలోచనలో మీ విధి విధానం కూడా ఇలాగే ఉంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే ఒక నీచుడు ఒక మతానికి ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని దూషిస్తున్నాడు. రేపు ఇదే నీ ఇంట్లో వాళ్ళనో లేకపోతే నీ మతాన్ని దూషిస్తే నువ్వు సపోర్ట్ చేస్తావా? నువ్వు వైసీపీలో నువ్వు నాయకుడు అయి ఉండి ఇలాంటి వ్యక్తికి నువ్వు ప్రజల తరపున మాట్లాడి అరే నువ్వు కరెక్ట్గా మాట్లాడలా, హిందూ మనోభావాలు దెబ్బతిడుతున్నాయి, నువ్వు ఎందుకు కాకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నావు. నీ అంటే రావణ్ అకౌంట్కి లక్షల్లో ఎలా అమౌంట్ వస్తుంది అంటే దీని వెనకాల ఎవరి పాత్ర ఉందని మేము ఊహించాలి. వైసీపీ నాయకులు ఉన్నారా? మా డౌటు. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ నా మద్దతు, మా పార్టీ మద్దతు రావణ్కే, మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం, తను అరెస్ట్ చేయడం తప్పు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, రావణ్ని విడుదల చేయాలని మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. దీనికి మీరేం చెప్తారు మరి అంబటి రాంబాబు గారు? కక్షపూరితంగా ఉంటే ఈరోజు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ ఖచ్చితంగా జైల్లో ఉండేవాళ్ళు, జగన్ గారితో సహా జైల్లో ఉండేవాళ్ళు. ఆ గతంలో జగన్ గారు 16 నెలలు జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు జైలుకి వెళ్ళలేదు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, వీళ్ళ పరిపాలన కదా, ఎందుకని ఇప్పుడు వాళ్ళ కక్షపూరితమైన రాజకీయం చేసుకోవాలి? మొత్తం వైసీపీ మొత్తాన్ని జైల్లో ఎందుకు వేయలేదు? ఎవడైతే దొరికాడో, ఎవడైతే స్కాములు చేశాడో, ఎవడి మీద ప్రజల సొమ్ము దోచుకున్నాడో, కబ్జాలు చేశాడో వాళ్ళంటి వాళ్ళని పబ్లిక్గా విత్ ప్రూఫ్స్తో పట్టుకొని వాళ్ళు శిక్షిస్తున్నారు. రేపు నీకు కూడా అదే జరిగితే నువ్వు కూడా ఆ శిక్షకు అర్హుడు అవుతావని మేము తెలియజేస్తున్నాం. కోడాల నాని గారు రీసెంట్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రావణ్ తప్పు చేయలేదు, ముఖ్యంగా తను మా పార్టీ కాదు, తను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, తన మద్దతు ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటారు? ఈ వ్యక్తి టీడీపీ సంబంధించిన వ్యక్తి, వాళ్ళు బురద జల్లుకొని మా మీద గెంటుతున్నారు, తనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మరి మేము మద్దతు ఇస్తున్నామని ఎలా చెప్తారంటారు?
దయచేసి మీరు చెప్పింది నిజమై ఉంటే అంటే మీ వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదని మీకు తెలిసిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దూషిస్తున్నారు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఇస్తున్నారు కాబట్టి మాకు మీకు సంబంధించిన వ్యక్తి అంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ఇండైరెక్ట్లో చెప్తున్నారా? అయితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? తీసుకొచ్చి చూపించండి. బురద జల్లడం ఎందుకు? నిరూపించాలి కదా. ఏంటంటే మీరు అవతల వాళ్ళ మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయడం నెంబర్ 1 క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే బురద జల్లడంలో వైసీపీ నాయకులు కానీ వైసీపీ నాయకుడు కానీ. మరి ఇక్కడ ఫైనల్గా అయితే అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇక్కడ మీడియా పరంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పి కొంతమంది పబ్లిక్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కులం గురించి, మతం గురించి, ముఖ్యంగా దేవుళ్ళ గురించి అంత పచ్చిగా మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు, దేశద్రోహం కేసులు పెట్టారు, ముఖ్యంగా నక్సలైట్లకి, ఉగ్రవాదులకి మద్దతు ఇచ్చినందుకు ఉపా చట్టాలు పెట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం తరపున. దీనికి మీరేమంటారు? అసలు రావణ్ అరెస్ట్ చేయడం తప్ప రైటా? మీ మద్దతు అయితే ఎవరికి ఇస్తానంటారు? ఖచ్చితంగా రైటే అండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఒక హిందూగా నేనేం చెప్తా అంటే ఒక హిందూకి అన్యాయం జరిగినప్పుడు పక్క మతస్థులు కూడా సపోర్ట్ చేయాలి. రేపు ఒక ముస్లిమ్స్కో క్రిస్టియన్స్కి కూడా ఆ ఇబ్బంది వస్తే ఒక హిందూ గాను ఒక ముస్లిం గాను వచ్చి సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక హిందువులనే టార్గెట్ చేస్తున్నాడు ఆయన. ఎవడైతే రావణ్ అని ఉన్నాడో వాడు ప్రజల్లో మధ్య మత విద్వేషాలను, కుల విద్వేషాలను తీసుకొచ్చి రాజకీయం చేస్తూ ఒక శాంతియుతంగా ఉన్న భారతదేశాన్ని ఏం చేస్తారంటే టెర్రరిజంగా మార్చే విధంగా ఉందని మా యొక్క అభిప్రాయం. ప్రస్తుతం రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబర్ని, రావణ్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు పెట్టి తనని నెల్లూరు జైలుకు పంపారు. తనను అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలామంది కూడా తను అరెస్ట్ చేయడం తప్పు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? మరి అతను అరెస్ట్ చేయకపోతే అసలు అరెస్ట్ చేయడం ఏంటి? వేరే దేశాల్లో అయితే నాలుగు కోసేస్తారు అలాంటి మాటలు మాట్లాడినందుకు. లేదా తలనారికి పక్కన నడి రోడ్డు మీద ఉరిదీసి చూపించారు వేరే దేశాల్లో. ఇంకా భారతదేశంలో ఇంకా ఇది నిలిచి ఉంది కాబట్టి, అన్ని మతాలు ఒకటే సమానం, ఐక్యత అనేది ఉంది కాబట్టి ఇంకా బతికున్నాడు. అతను అరెస్ట్ చేయడం తప్పు కాదు, ఆ చట్టాలు పెట్టి ఉపా చట్టం పెట్టడం అసలు తప్పు కాదు. మరి ఈరోజు ప్రశ్నిస్తున్నాడు అనే పేరుతో, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు అనే పేరుతో కావాలనే కక్షపూరితంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కావాలని అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అతను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకున్నట్టున్నారు. ఆయన చేసింది ఏంటంటే సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన నినాదం. సనాతన ధర్మంలో ఇక ఎక్కడ హిందువులంతా ఏకమైపోయి బాగుపడిపోతారు అనే ఉద్దేశంతో వీళ్ళంతా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అసలు ఏలూరులో సభ ఎవడ పెట్టమనండి? ఎందుకు పెట్టారండి? ఏ ఉద్దేశంతో పెట్టారు? ఏమన్నా ప్రజలకు సమస్యలు ఉంటే దాని గురించి పెట్టారా? లేకపోతే మతాలను తిట్టడానికి, హిందూ విధాన్ని తిట్టడానికి, సనాతన ధర్మాన్ని బూతులు తిట్టడానికి, సనాతుల ధర్మం అంటాడా? నాలుగు కోసేద్దా అలాంటి వాడికి, నరికి పారేయాలి అలాంటి వాళ్ళని. ఇలాంటి వాడిని తీసుకొచ్చి మళ్ళీ వైసీపీ సపోర్ట్ దాన్ని సపోర్ట్ చేసి వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పి చెప్పడం తప్పు కదా? ఎంతకాలం ఎంతమందిని రథాలు తగలబెట్టారు, విగ్రహాలు ఎరగొట్టారు, తిరుమలలో లడ్డు కల్తీ చేశారు. ఇవన్నీ చేసినా కూడా మీకు ఇంకా తృప్తి కలగలేదా? ఎంతమందిని ఇది చేస్తారు? ఇప్పుడు అది తీసుకొచ్చి అతన్ని నెత్తిరెక్కించుకొని ఎంతమందిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేశంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఆయన. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కూడా తన మద్దతు ఇస్తున్నారు. ప్రశ్న రావంది తప్పే లేదు, ప్రభుత్వమే తప్పుగా వ్యవహరిస్తుంది, అసలు ఏం మాట్లాడలేదని అంటున్నారు. మరి ప్రస్తుతం ఇప్పుడు ప్రశ్న రావని మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. దీనికి మీరేమంటారు? అసలు ప్రకాష్ రాజు సపోర్ట్ చేయడం మీద మీరేం చెప్తారు? ఒక నటుడిగా తన పాత్ర ఏంటి, తను చేస్తుంది ఏంటంటారు? నటుడిగా ఆయన 10 మందికి ఉపయోగపడే విధానంలో ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే హిందూ మతాన్ని తిట్టడం ఎక్కడైనా ఉందండి? గ్రంథాల్లో ఉన్నటువంటి శాస్త్రాల ప్రకారంగా ఉన్నటువంటి వాటన్నిటిని వక్రీకరిస్తున్నారు. రాముడి గురించి తప్పుగా మాట్లాడతారు, సీత గురించి తప్పుగా మాట్లాడతారు. ఇవన్నీ ఇలా మాట్లాడిన వాళ్ళని ఎంతకాలం ఈ దేశంలో ఉన్నస్తారు? ఇది అసలు ఏంటిది? అదే మీరు జీసస్ గురించో ప్రవర్త గురించో ఇంత గట్టిగా మాట్లాడగలరా? మాట్లాడతారా? మాట్లాడితే కేసు పెడతారా? కేసు పెట్టట్లేదా? ముందుగా అసలు ఎవరు ప్రశ్నిస్తున్నారు? వాటి గురించి ఎవరు మాట్లాడలేదు కదా. ఆయన్ని గౌరవిస్తున్నారు, జీసస్ని గౌరవిస్తున్నారు, మత ప్రవక్తని గౌరవిస్తున్నారు. సెక్యులర్ దేశంగా మన దేశానికి మంచి పేరు ఉంది. 3 మతాలు సమానం అని చెప్పేటువంటి విధానంలో ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు హిందువుల్ని టార్గెట్ చేసి బీజేపీ ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఎవరైతే హిందువులకు మద్దతు
మద్దతు ఇచ్చే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ ఇది చేసేయాలని చెప్పి ఉద్దేశంతోనే వీళ్ళు రకరకాలైనవి సృష్టించి అసలు ఆ సభ ఎందుకు పెట్టారండి? దానికి జడల శ్రావణ్ కుమార్ గారు మద్దతు ఇవ్వటం, ఆయన నాలుగు కోస్తా రఘురామకృష్ణరాజు నీ నాలుగు కోసి పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తానంటే దాన్ని కేసు పెట్టకూడదా? ఏంటి ఎక్కడుందండి న్యాయం? నాలుగులు కోసేస్తారా? ఇప్పుడు మీకు ఎన్ని నాలుగులు కోయాలి? ఎన్ని నాలుగులు కోయాలి? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విధానాలని తప్పుపడుతున్నారే. అంటే దళిత శంకారావం అని చెప్పి మీటింగ్ పెట్టి ఒక బహిరంగ వేదిక మీద తను ఒక డిప్యూటీ సీఎంని, డిప్యూటీ స్పీకర్ని, ఇంకా కింది స్థాయి వ్యక్తుల్ని కొంతమందిని టార్గెట్ చేస్తూ నాలుగు కోస్తాము నీ నోట్లో అనే విధంగా ఇలా పచ్చిగా ఒక అధికారిక పదవుల్లో ఉన్న వాళ్ళని తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకైతే? బహిరంగ వేదికలుగా ప్రభుత్వ పెద్దలు తిట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరైతే? దళిత శంకారావం అని పెట్టారు, తప్పులేదు. దళితులకు న్యాయం చేయండి, వాళ్ళ తరపున మాట్లాడండి, వాళ్ళ తరపున నిలబడండి, వాళ్ళకి మంచి చేయండి, వాళ్ళని 10 మందిలో బదనామం చేయకండి. వీళ్ళకి వాళ్ళకి మధ్యన చుచ్చులు పెట్టమాకండి. మీరు మాట్లాడింది ఏంటండి? అక్కడ అసలు ఏ ఉద్దేశంతో సభ పెట్టారు? దళిత శంకారావం అని పెట్టారు. దళితులకు ఉపయోగపడేది వాళ్ళకి ఏదో రిజర్వేషన్ పోతుందనో ఇంకోటి పోతుందనో దాని గురించి సమస్యల గురించి మాట్లాడండి. సమస్యల గురించి మాట్లాడుతున్నట్టుగా లేదు, ప్రశ్నిస్తున్నట్టు. ప్రశ్న రావని అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడా? తిడుతున్నాడు, ఎవరిని పడితే అని తిడతాడు. నాలుగు కోసేయాలంటోడికి నువ్వు నాలుగు కోసేస్తానంటావు, ఇంకోటి అంటావు, ఇంకా ఎదుటోడు మాట్లాడలేడు. అలాగా ఎందుకు ఆ విధానంగా మాట్లాడుతున్నారు? సభలు పెట్టి ఇదే జనాలు రెచ్చగొడుతున్నారా? అంటే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే వైసీపీ తరపు నుంచి ప్రధానంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ రావంది తప్పు లేదు, రావంది ఎటువంటి తప్పు లేదు, ప్రభుత్వమే కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, తను చాలా మంచి వ్యక్తి, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడని చెప్పి తను అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళందరూ మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, కోడాల నాని గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు మరి? వీళ్ళు ఫస్ట్ నుంచి చేసింది అదే కదండి. ఫస్ట్ నుంచి అలాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. జనంలో మంచి పేరుని తెచ్చుకోవాల్సింది పోయి, మంచి విధానం తెచ్చుకోవాల్సింది పోయి, ఇలాంటి వాటికి అన్నిటికీ మద్దతులు ఇచ్చి అసలు వైసీపీ పార్టీనే భ్రష్టు పట్టించేశారు. ఎందుకు పనికి రాకుండా చేసేసారు? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు తప్పుని తప్పుగా ఎంచండి, పార్టీలకు అతీతంగా వెళ్ళండి, పార్టీలు వదిలిపెట్టేయండి. తప్పు ఇది తప్పు అని ఖండించండి. తప్పు అని ఖండించలేదంటే మనం తప్పుడు వాళ్ళమే కదా. ఈ రకంగా మద్దతు ఇస్తున్నామంటే మనది తప్పే, తప్పు కాబట్టి మనం దానికి తగ్గ ఇది అనుభవించాల్సి ఉంటుంది. అంటే ప్రతిసారి కూడా వైసీపీ నాయకులు కానీ, వైసీపీ ముఖ్యమైన నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా నేరస్తులకును, ముఖ్యంగా హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు జరిగే వ్యక్తుల కోసం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ రావణ్కి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ట్వీట్ చేశారు, రావణ్కి నా మద్దతు, మా పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి. అంటే ఒక రకంగా హిందూ వ్యతిరేక పార్టీ అనుకోవచ్చా వైసీపీ ఎంత మద్దతుగా వన్ సైడ్గా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే రథాలు తగలబెట్టారు, విగ్రహాలు విరగొట్టారు, లడ్డు కల్తీ చేశారు, అన్ని రకరకాలైనవి జరిగినాయి. 5 ఏళ్లలో జరగాల్సినవన్నీ జరిపించేశారు. ఇంకేం చేస్తారు? దాని దెబ్బకి దాని యొక్క పర్యవసానంగానే గవర్నమెంట్ దిగిపోయింది. మరి మంచి చేస్తే మంచి జనంలోకి వెళ్తుంది, జనం కూడా మద్దతు ఇస్తారు. మంచికి మద్దతు ఇవ్వండి. ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళకి, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి, పిల్ల సాయి లాంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చి మీరు సపోర్ట్ చేసి ఆడికి బేలిస్తాము, ప్రశ్నారావణ్ని సపోర్ట్ చేస్తాం, ప్రకాష్ రాజుకి సపోర్ట్ చేస్తాం, జడల శివకుమార్ని కొనుక్కొస్తాం. ఏంటండి ఇవన్నీ? కావాలని జనంలో ఇది చేసేసి ఆ మతాల మధ్య చుచ్చు పెట్టి ఏదో లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు. పూర్తిగా నాశనం అయిపోయి రోజులు దగ్గర పడిపోయినాయి. అందుకనే ఇలా తయారయ్యారు. అంటే ఇక్కడ ప్రశ్నిత్నాం అనే పేరుతో మీడియా ముఖంగా, యూట్యూబ్ ఛానల్సే కానీ మీడియా ముఖంగా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి ప్రశ్నిత్నాం, ప్రభుత్వాన్ని విమర్శిస్తాం అనే పేరుతో కులాల గురించి, మతాల గురించి, ముఖ్యంగా హిందూ దేవుళ్ళ గురించి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల గురించి పచ్చిగా బూతులు తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ ప్రశ్నించడం కనబడుతుందా, లేకపోతే బూతులు తిట్టడం కనబడుతుందా? అసలు జర్నలిజం అనే పేరుతో, లేకపోతే ప్రశ్నిత్నాం అనే పేరుతో ఇటువంటి కార్యక్రమాలు ఎలా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా తప్పండి. ఇది ఏం చేస్తున్నారంటే ఈ రకంగా ప్రశ్నిస్తాం అనే పేరు పెట్టి దానికి ప్రశ్నించడం కాదు, పెద్దల్ని తిట్టడం, పరిపాలించే వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద బురద చల్లడం, లేనిపోని సృష్టించి వాళ్ళని అందులో ఇరికించాలని చూడటం, ఇవన్నీ కావాలని కల్పితం చేసుకుంటున్నారు తప్ప రేపొద్దున ఇవే వీళ్ళకి దెబ్బ తగులుతాయి. అది అర్థం కావట్లేదు. ఇదంతా కరెక్ట్ కాదండి. ప్రశ్నిస్తామంటే ప్రశ్నించండి. ఒక పథకం రాలేదు, ఒక దళితుడికి ఇబ్బంది కలిగింది, లేకపోతే ఒక బీసీకి ఇబ్బంది కలిగింది, ఇలాగా కొన్ని సంఘాలు ఇబ్బందులు పడుతున్నాయి, అవన్నీ తీసుకెళ్ళి ప్రపోజల్ పెట్టండి, పెద్ద మీటింగ్ పెట్టి సభ పెట్టి దాని గురించి ఏకిపారేయండి.
అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు చేయడం, వ్యక్తిగతంగా తిట్టడం, పవన్ కళ్యాణ్ నేను అది చేస్తా, మరి చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళీ ఇది చేస్తా, రాధా మనోహర్ దాస్ నేను అడుక్కుండేలా చేస్తా, ఇది చేస్తానంటే ఆయన అడుక్కుంటున్నాడో బెచ్చం ఎత్తుకుంటున్నాడో ఏం చేసుకుంటున్నాడు, నిన్నేం అడగట్లేదుగా. ఆయన పరిపాలనలో ఆయనకి ఏం ఇబ్బంది లేదుగా. పెట్టు, రాధా మనోహర్ దాస్ తప్పుగా మాట్లాడితే ఆయన కూడా కేసు పెట్టు, చట్టాలు ఉన్నాయిగా. మీరెవరు రోడ్డు మీదకి వచ్చి మీరు ఏదో అంటారు చూసారా, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అని చెప్పి పేరుతో బూతులు తిట్టడం వరకు ఎంతవరకు న్యాయం? అది రాజద్రోహం కాదా? అతను మళ్ళీ నేను మా దేశం అంటే నాకు భక్తి లేదు అని చెప్తున్నాడు పబ్లిక్గా. దేశం అంటే భక్తి లేదు, దేశంకి నేను ఇది చేయలేను, దేశంలో యుద్ధం జరగాలి, ఇలాంటి వాళ్ళు దేశద్రోహులు కాదా? దేశద్రోహం చట్టం పెట్టరా ఏంటి వాళ్ళ మీద? ఎందుకు పెట్టకూడదు? అసలు దేశం అంటేనే ఇష్టం లేనన్నోడు దేశంలో ఎందుకు బయటకు పోమ్మనండి? ఫైనల్గా అయితే మీరేమంటారు? ఇప్పుడు ప్రశ్నారావుని అరెస్ట్ చేయడం, తన మీద ఉపా చట్టాల కింద దేశద్రోహం కేసులు పెట్టి తనని నెల్లూరు జైలుకి పంపించారు. తను మాట్లాడిన తీరికి, తన గతంలో వ్యవహరించిన తీరికి ఇప్పుడు ఆ చట్టాలు వర్తిస్తాయా? తను అరెస్ట్ చేయడం తప్ప రైటా? ఫైనల్గా ఒక హిందూగా మీరేమంటారు ఫైనల్గా? అతను ఖచ్చితంగా అరెస్ట్ చేసింది మంచి పద్ధతి, అరెస్ట్ చేయాలి. అతను అసలు ఏమేమి చట్టాలు ఉన్నాయో అన్ని పెట్టి అతన్ని ఇది చేయాల్సిందే. అసలు బయట దేశాల్లో నరికి పారేస్తున్నారు లేదా నాలుగు కోసేస్తున్నారు. ఇది ఇంకా మన దేశంలో కాబట్టి ఉపా చట్టం, ఆ చట్టం, ఈ చట్టం అని చెప్పి ఇంకా వాళ్ళని బతుకుతున్నారు. అతని మీద అరెస్ట్ చేసి ఉపా చట్టం పెట్టడం ఖచ్చితంగా ఆయనకి కరెక్టే. ప్రస్తుతం రీసెంట్గా ప్రశ్న యూట్యూబర్ అనే ఒక రావణ్ణి అరెస్ట్ చేశారు. ప్రశ్న అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి కొంతమంది మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద, సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద తిట్టారని చెప్పి ఉపా చట్టం మీద తన మీద కేసు పెట్టి ఈరోజు నెల్లూరు జైలుకి పంపారు. ఇప్పుడు తను అరెస్ట్ చేయడం చాలామంది తప్పు అని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. ఒక హిందువుగా, ఒక మహిళగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అసలు ఒక హిందూ మహిళగా నేనైతే ఈ ప్రశ్నారావణ్ గారికి నేనైతే సోషల్ మీడియాలో చాలా వరకు చూశానండి. ఆయన హిందుతత్వాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడడమే కాకుండా సనాతన ధర్మాన్ని హేళనగా చేయడము, ఆయన ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇదే ఒక మాట ఒక హిందూ, ఒక ముస్లిమ్స్నే కానివ్వండి, ఒక క్రిస్టియన్స్నే కానివ్వండి, ఎందుకు మాట్లాడలేకపోయాడు ఈయన? వాళ్ళని మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఇంకా ఒక చట్టాలుగా ఆయన ఏ రకంగా చూస్తారో అది ఒక చట్టంగా వేసి ఆయన ఒక రకంగా ఒక శిక్షణ అనేది ఒక పడుతుంది. కాకపోతే హిందుతత్వం మీదకి ఆయన వచ్చాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు. ఆయన ఒక నాస్తికుడు, ఇట్లాగా మాట్లాడి హిందుతత్వాన్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపాధి పథకాలే కానీ ఆయన ఒక సనాతన ధర్మం మీదకి ప్రజలకి ఎన్నో రకాలుగా సేవ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నారావణ్ గారికి పాయింట్ ఆఫ్ ఏంటంటేనండి, హైపర్ అవుదామంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మనిషిని తిట్టాలి, మనిషిని తిట్టి ఆయన్ని హైపర్ చేసి ఆయన్ని మాట్లాడి చేసి సనాతన ధర్మం మీదకి ఆయన ఎన్నో రకాలుగా మాట్లాడితే కానీ ఆయన హైప్ అవ్వడం అనేది ఆయన ఉద్దేశం అండి. మరి ఇక్కడ చాలామంది కూడా తనకు మద్దతు ఇస్తున్న చాలామంది దళిత నాయకులు కానీ, ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు అనే కారణంతోనే తను చేసిన తప్పులు ఎత్తి చూపుతున్నాడని చెప్పి ఈరోజు కక్షపూరితంగా కేసులు పెట్టి అరెస్టులు చేశారని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీరేమంటారు దీనికి? ఇలాంటి వాళ్ళని ఇంకా ఉంచడమే ఒక తప్పు. ఇంకా చట్టాలు అనేది ఇంకా ఉంటే గనక ఇలాంటి వాళ్ళని ఇంకా బయటకు రాకుండా ఇంకా ఎన్నో చట్టాలు పెట్టి ఇంకా లోపల నుంచి బయటకు రానికుండా చూడాలి. ఒక హిందూ మహిళగా నేను చెప్తానండి. ఏంటంటే ఈ ప్రశ్నారావణ్ ఆయన గతంలో ఆయన వీడియోలే కానివ్వండి, ఆయన చేసిన అన్నీ కానివ్వండి 99% వరకు హిందుతత్వాన్ని కించపరచడము, హిందుతత్వాన్ని మాట్లాడడము, వాళ్ళని హేళనగా చూడడము, వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడమే కానివ్వండి, సనాతన ధర్మాన్ని ఒక కించపరచడమే కానివ్వండి, ఒక కుల మతాల రాజకీయాలు పెట్టడమే కానివ్వండి, వీళ్ళ ఉద్దేశం అది. ఈయనకి ఎవరైతే సపోర్ట్గా చేస్తున్నారో వైసీపీ నాయకులే కానివ్వండి, ఈయన ఒక పేటీఎం ఆర్టిస్ట్ అని నేనైతే అనుకుంటున్నానండి. మరి ఎంతకి అమ్ముడు పోయాడో నాకైతే తెలీదు. కానీ ఈ సనాతన ధర్మం మీదకి జోలికి వస్తే ఈయనకి నేలకు కోసి ఉప్పు పాత్ర వేయాలనేది నా ఆచరణ అండి. ఓకే, మరి ప్రస్తుతం నటుడు ప్రకాష్ రాజు కూడా తనకు మద్దతు ఇస్తున్నాడు. అసలు రావణ్ ఏం తప్పు చేశాడు, తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం చేతగానితనంగా వ్యవహరిస్తుంది, పరిపాలన చేతగాక ఇటువంటి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తుందని నటుడు ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. అసలు రావణ్కి ప్రకాష్ రాజుకి సంబంధం ఏంటి? ఈయన అరెస్ట్ చేస్తే ఆయన ఎందుకు స్పందిస్తున్నాడు అంటారు?
ఇద్దరూ ఒకటేనండి. ఇద్దరూ ప్రకాష్ రాజే కానివ్వండి, ఒక ప్రశ్న రమణ కానివ్వండి, ఇద్దరు కూడా ఒకటే. ఇద్దరు కూడా పేడ్ ఆర్టిస్టు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళేనండి. వీళ్ళు వైసీపీ తరపు నుంచి పనిచేస్తూ కులమతాల రాజకీయాలు చేస్తూ రాస్తికులుగా ఒక మనుషులుగా ఉండడమే కానివ్వండి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఆయన ప్రజలకు ఎన్ని మంచి చేసినా ఆయన్ని ఏదో రకంగా హింసపరచడమే కానివ్వండి, ఆయన్నే టార్గెట్ చేయడమే కానివ్వండి. ఆయన మంచి చేసినా చెడు చేసినా ఆయన్ని టార్గెట్ చేసి రోడ్డు మీదకి ఒక హైప్ అవుదాం అనేది వీళ్ళిద్దరు ఉద్దేశము. వీళ్ళకి సపోర్ట్గా చేస్తుంది, నిలబడుతుంది ఎవరనంటే అది వైసీపీ ప్రభుత్వం. నాకు తెలిసి వీళ్ళు వైసీపీ ప్రభుత్వం పేడ్ ఆర్టిస్ట్ అని నేను అనుకుంటున్నానండి. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ప్రశ్నిస్తాం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి లేకపోతే మీడియా కంటెంట్ పెట్టి అక్కడ ఒక మనిషిని, ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని, కులాన్ని, మతాన్ని టార్గెట్ చేసుకొని ఇంత పచ్చిగా నీచిగా హిందూ దేవుళ్ళ గురించి బూతులు తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ప్రశ్నించడం కనబడుతుందా, లేదంటే ఇలాగా ఒక వ్యక్తిని కానీ ఇటువంటి కులాల్ని మతాల్ని విమర్శించడం, బూతులు తిట్టడం కనిపిస్తుందా? అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇలా చేయడం మీద? ఇది ప్రశ్నించే రకంగా లేదండి. కులమతాలు పిచ్చి పెట్టి ఇదే మైండ్ సెట్ మరి ఇతర దేశాల్లోని ఉన్న ప్రభుత్వమే కానివ్వండి, ఒక సిక్కు ప్రభుత్వమే కానివ్వండి, ఒక ముస్లిం ప్రభుత్వమే కానివ్వండి, గత ప్రభుత్వాలే కానివ్వండి, గత ప్రభుత్వం కాదు, ఈ ఉన్న ఫారిన్ కంట్రీస్లోని మరి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారంటే అక్కడ ఉన్న ఒక రాజకీయ నాయకులే కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఊరుకునేది లేదు. మరి ఇక్కడే ఎందుకని ఈయన ప్రశ్నారామం గారు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఏ రాజకీయ పరంగా మాట్లాడుతున్నాడో నాకైతే తెలీదు. తర్వాత ఒక ముస్లిం ఆయన జోలికి వెళ్తే ఎవరు ఊరుకోరు, ఒక క్రిస్టియన్ మతాన్ని అసలుకి వెళ్తే ఎవరు ఊరుకోరు. హిందూతత్వమే తేరగా ఉందా? హిందూతత్వమే తేరగా ఉందా? హిందూతత్వాన్ని మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? ప్రశ్నించాల్సిన అవసరం ఏంటి? మీకు ప్రశ్నించాలని ఉంటే అన్ని మతాలని మీరు మాట్లాడి చేయండి. అంతేగాని హిందూతత్వంతో మాట్లాడుతున్నారు. అలాగే సనాతన ధర్మం తీసుకొచ్చి ప్రజలలోని మంచి ఏంటి, చెడేంటి, మనుషుల్లోని ఒక సాయం పొంది ఒక మనుషుల్ని ఇచ్చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ప్రజల మధ్యకు వస్తున్నారు అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆయన్ని తిట్టడం చేయడం వరకే వీళ్ళిద్దరు టార్గెట్ హైపర్ అవుతున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అఫీషియల్గా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. రావణ్ని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది, నా మద్దతు, నా పార్టీ మద్దతు తనకు ఉంటుందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మరి ఈ వ్యక్తిని వెనకేసి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి తీరుని మీరు ఎలా చూస్తారంటారు? ఇప్పుడు రామన్ గారు ఏంటి, ప్రకాష్ రాజే గారు ఏంటి, వీళ్ళిద్దరూ కూడా వైసీపీ ప్రభుత్వం అని మనం అనుకుంటూనే ఉన్నాం. మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు వీళ్ళిద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? వైసీపీ ప్రభుత్వానికే సపోర్ట్ వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. ఎవరు కూడా నాకు తెలిసి హిందూతత్వంలో ఉన్నోళ్ళు ఎవరు కూడా దీనికైతే సపోర్ట్ చేసి మాట్లాడతారు అనేది నేనైతే అనుకోవట్లేదు. మరి వైసీపీలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పేరు నాని, కోడాల నాని, అంబటి రాంబాబు గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇటువంటి ముఖ్యమైన నేతలందరూ కూడా రావణ్ని అరెస్ట్ చేయడం తప్పు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, తనను విడుదల చేయాలి, తన మీద దేశద్రోహం కేసులు పెట్టడం తప్పు అని మాట్లాడుతుంది. అసలు వైసీపీ ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ హిందూ వ్యతిరేకంగా ఇంత పచ్చిగా ఇంత నీచంగా మాట్లాడితే అటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తుందంటే ఇది వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా హిందూ వ్యతిరేకులు అని చెప్పుకోవచ్చా? అంతేనండి. వైసీపీ నాయకులందరూ కూడా హిందూకు వ్యతిరేకులే. వాళ్ళు ఒక క్రైస్తవ మతానికే ఒక గుర్తింపులాగా గుర్తింపిస్తున్నారు, ఒక హిందూతత్వాన్ని కించపరుస్తున్నారు. అలాగే ప్రశ్నరావణ్ కూడా ఈయన కూడా హిందూతత్వాన్ని హేళన చేసి మాట్లాడడము, సనాతన ధర్మం తీసుకొచ్చిన మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే కానివ్వండి, ఆయన్ని కించపరచడమే కానివ్వండి, ఆయన కించపరుస్తూ మాట్లాడడమే కానివ్వండి, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం చేయిస్తున్న పథకంలాగే నాకైతే అనిపిస్తుంది. ప్రశ్నరావణ్ గారు కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంకా నిలబడి ఉంచుతున్నారని నాకైతే మంచి ఉద్దేశం కాదండి. ఈయన ఇంకా ఎన్నో శిక్షణలు చేసి ఇంకా శిక్షించి ఇంకా కేసులు పెట్టి లోపల పెట్టించి ఇలాంటి వాళ్ళని నేలకు కట్ చేసి కత్తిరించి ఉప్పు పాత్ర పెట్టి ఇంకా ఎన్నో శిక్షలు మోపి బయటికి రానికుండా చేయాలనేది నా ఉద్దేశం. మరి మీరైతే ఏమంటారు? మరి ఇప్పుడు చాలామంది దళిత నాయకులు కానీ, ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ, లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ రావణ్కి మద్దతు ఇస్తున్నారు. అంటే తనది ఎటువంటి తప్పు లేదు, ప్రభుత్వమే చేత కాకుండా వ్యవహరిస్తుంది, అక్రమ కేసులు పెడుతుందని అంటున్నారు. అసలు వీళ్ళందరూ కూడా ఎందుకు తనకు మద్దతు ఇస్తున్నారు? తను చేసిన వీడియోలు, తను మాట్లాడిన మాటలు వీళ్ళెవరు చూడలేదా? అధికారికంగా ఒక డిప్యూటీ సీఎంని, ఒక డిప్యూటీ స్పీకర్ని ఒక పబ్లిక్ మీటింగ్లో పచ్చిగా బూతులు తిడితే ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారు? అసలు అటువంటి వ్యక్తులకి వీళ్ళు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటారు?
ఇలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తేనే కదండి వైసీపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని కించపరచడమే కానివ్వండి, ఆయన చేస్తున్న పనులకి అడ్డుపడమే కానివ్వండి, ఆయనని ఒక చిన్నచూపుగా మాట్లాడమే కానివ్వండి. ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎన్నో సదుపాయాలు పథకాలు, ఆయన పథకాలే కానీ ఆయన మంచి చేయడమే కానివ్వండి, మంచి చెడులో ఏ కష్టం వచ్చినా ఉన్న ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు నిదర్శనంగా నిలబడి ఆయనకి ఎన్నో విధాలుగా సహాయపడమే కానివ్వండి. పొద్దున్న మనకి ఏ న్యూస్లో తెలిసినా మనకి ఆయన రావడం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రశ్న రావణ్ గారు టార్గెట్గా ఎవరిని చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని, హిందుతత్వాన్ని, సనాతన ధర్మంగా ఆయనే టార్గెట్ చేస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వాన్ని, టీడీపీని కానీ ఎవరిని ఎందుకని ప్రశ్నించట్లా, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అది మనం చూసుకుంటా ఉంటే ఇది ఎవరు కూటమి చేస్తున్నారో ఏంటనేది, ఒక మనిషి మీదకి ఎంత దుర్మార్గం చేస్తున్నారు అనేది మనం అయితే చూస్తూ ఉండొచ్చు. ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం చేసిన పనేనండి. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? రావణ్ అరెస్ట్ చేయడం తప్పు ఆ రైట్? తనకి మీరేం చెప్తారు? ఒక హిందూ మహిళగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీరు ఏ విధంగా దీనికి బదిలిస్తారు? ఆయన్ని ఇంకా ఇలాంటి ఫైనల్గా నేనైతే ఒకటే చెప్తానండి, ఒక హిందుతత్వం మహిళగా ఆయనకి మద్దతు హిందుతత్వం నుంచి ఎవరైతే ఇవ్వరండి, ఆయన మాట్లాడే విధానమే కానివ్వండి, పద్ధతే కానివ్వండి, హిందువులందరూ కూడా నాలుక కత్తిరించి ఇలాంటి వాళ్ళని ఒంటి నిండా వాతలు పెట్టి, మనిషికి అట్లగడతో వార్తలు పెట్టి, మామూలుగా కాదండి వాతలు పెట్టి మరి రోడ్డు మీదకి బట్టలు లేకుండా పంపించాలి ఇలాంటి మనిషిని. ఇలాంటి వాటికి మేమైతే సపోర్ట్ చేయట్లేదు.